వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ఇటీవల కాలంలో క్యాన్ ఫుడ్ వినియోగంపై ప్రజల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కీలక హెచ్చరికలు చేసింది. ప్యాక్ వేసిన వస్తువులపై లేబుల్స్ తప్పుదారి పట్టించేలా ఉన్నాయని హెచ్చరించింది. ఈ క్రమంలో వినియోగదారులు సమాచారాన్ని జాగ్రత్తగా చదవాలని సూచించింది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. షుగర్ ఫ్రీ అని చెప్పుకునే అనేక ఆహారాల్లో వాస్తవానికి ఎక్కువగా కొవ్వులు ఉండే అవకాశం ఉందని ఐసీఎంఆర్ పేర్కొంది. అలాగే క్యాండ్ పండ్ల రసాల్లోనూ 10% పండ్ల గుజ్జు మాత్రమే వినియోగించవచ్చని చెప్పింది. ఐసీఎంఆర్ ఇటీవల ప్రోటీన్స్ పౌడర్ వాడకం విషయంలో హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రోటీన్ సప్లిమెంట్స్ తో కలిగే దుష్ప్రభావాలపై సైతం హెచ్చరించింది. తమ శరీర ఆకృతిని మార్చుకోవాలనే తపనతో యువత హాని కలిగించేవి వినియోగిస్తున్నారని నిపుణులు పేర్కొన్నారు. ఆయా ఉత్పత్తులతో ఫిట్నెస్ మెరుగుపడకపోగా మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం జబ్బుల ప్రమాదం పెరుగుతుందని హెచ్చరించారు. కృత్రిమ రుచి కోసం మార్కెట్లో వినియోగించే ప్రోటీన్ పౌడర్లకు అదనంగా చక్కెర, రసాయన రుచులను కలుపుతున్నారు. ఫలితంగా అదనంగా షుగర్ లెవెల్స్ శరీరంలోకి వెళ్తున్నది. ఆ చక్కెర అంతా బరువు పెరగడానికి, అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయని ఐసీఎంఆర్ హెచ్చరించింది. కంపెనీలు వినియోగదారుల దృష్టిని ఆకర్షించేందుకు తమ ఉత్పత్తులు ఆరోగ్యకరమైందని ఒప్పించేలా తయారు చేస్తున్నాయని, అయితే అవి వాస్తవానికి ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో నిర్ధారించేందుకు వినియోగదారులు విచక్షణతో ఉపయోగించాలని చెప్పింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా కఠిన ప్రమాణాలు అమలులో ఉన్న లేబుల్స్ పై అందించిన సమాచారం తప్పుదారి పట్టించేలా ఉండవచ్చని హైదరాబాద్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ తో కలిసి జారీ చేసిన మార్గదర్శకాల్లో ఐసీఎంఆర్ పేర్కొంది.